సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, నమ్మదగిన వాడే నలుదిశలా నెమ్మది కలుగజేయోవాడే, నమ్మదగిన వాడే నలుదిశలా నెమ్మది కలుగజేయువాడే. నా జీవితమంతా అనుసరించినాడే, నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించినాడే, ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించినాడే. ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుస్తూ తిరిగినాడే, నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే. ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుస్తూ తిరిగినాడే, నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. పునరుద్ధానుడే జయశీలి మృతిని జయించి లేచినాడే, పునరుద్ధానుడే జయశీలి మృతిని జయించి లేచినాడే. శ్రేష్టమైన పునరుద్ధాన బలమునిచ్చేనాడే, నాకై అతి త్వరల మహిమతో రానయున్నవాడే. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. హల్లెలూయా. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి, ఆదివారం సాయంకాలమంట శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసి, వాళ్ళు కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, యేసు వచ్చాడనమాట. యేసు తలుపులు యేసు ఉండగానే యేసు వచ్చి వాళ్ళ మధ్యన నిలబడ్డాడనమాట. నిలబడి మీకు సమాధానం కలుగునుగాక అన్నాడనమాట. మీకు సమాధానం కలుగునుగాక అన్నాడనమాట. మన దేవుడు సమాధానం ఇచ్చే దేవుడు. కలవరపడితే మనకే కలవరపడకండి అని చెప్పే దేవుడు మన దేవుడు. మనం అధైర్యపడక్కర్లా. మన దేవుడు మనతో ఉండి సమాధానం మనకిస్తాడు, మనకి ఆదరణ కలిగిస్తాడు, అన్ని విషయాల్లో తోడుకుంటాడు అన్నమాట. దేవుడి స్తోత్రం. కలవరపడకండి చెప్పాడు మాట. సమాధానం కలుగునుగాక అని వారితో చెప్పాను. సమాధానం కలుగునుగాక అని వారితో చెప్పాడు మాట.
ఆయన ఎలాగూ చెప్పి వారికి తన చేతులను పక్కను సోపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించిరి. అలాగే పక్కలో చేతులు అవి గాయాలు చూపాడనమాట. చూపేస్తే అప్పుడు ఆ శిష్యులు చూసి సంతోషించారన్నమాట. సంతోషించిరి, యేసయ్య లేచాడని సంతోషించారన్నమాట. అలాగే మనం సంతోషించే జీవితాలు కలిగి ఉండాలి, దేవుడితో అనుబంధం కలిగి ఉండాలి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుతున్నానని వారితో చెప్పాను. తండ్రి నన్ను పంపిన ప్రకారం నేనును మిమ్మును పంపుతున్నాను అని అన్నాడు మాట యేసయ్య అని చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఓదగా పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమిస్తారో అవి వారికి క్షమించబడును. అంటే పరిశుద్ధాత్మను ఊదేనమాట వాళ్ళ మీద. మీరు ఎవరి పాపములు క్షమిస్తారో ఆ పాపములు క్షమించబడతాయి అన్నాడనమాట. ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పాను. ఎవరి పాపములు క్షమిస్తారో వాళ్ళ పాపములు క్షమించబడతాయి. మీరు ఎవరి పాపములు నిలిచి ఉండమని చెబుతారో అవి నిలిచి ఉంటాయి అని మీరు అన్నట్టే మీకు జరిగిస్తా నేను అని చెబుతాను అనమాట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిద్దుబా అనబడిన తోమ వారితో లేకపోయాను. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిద్దుమా అనబడిన తోమ వారితో లేడంట. తోమ లేడు. లేకపోయేప్పటికి కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువుని చూస్తామని ఆయనతో చెప్పిరి. నేను ప్రభువుని చూస్తామని ఆయనతో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూసి నా వేలుతో ఆ మేకుల గుర్తుల్లో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితేనే కానీ నమ్మనా నేను వారితో చెప్పాను. నమ్మనని వేలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మను అన్నాడు తోమ. వారితో చెప్పారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు మళ్ళీ 8 దినములైన తర్వాత మళ్ళీ ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉన్నాడన్నమాట. ఉన్నప్పుడు తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచాడంట. నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అనేను. దేవుని స్తోత్రం. తర్వాత తోమాను చూసి నీ వేలు ఇటు సాసి నా చేతులు చూడుము, నీ చెయ్యి సాసి నా పక్కలో ఉంచి అల్ప విశ్వాసిగా కాక విశ్వాసి వైపు ఉండుమని అనెను. అందుకు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవా అని అనెను. యేసు నీవు నన్ను చూసి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. చూసి నమ్మితివి, చూడక నమ్మిన వాళ్ళు ధన్యులు అని వారితో చెప్పాడన్నమాట. అంటే మనం దేవుడి కార్యాలు నమ్మాలి, నమ్మితేనే కార్యాలు ఇంకా జరుగుతాయి మన పక్షాన్ని ఏదైనా. అంతేకాని నేను చూడాలి, నేను కార్యం జరగకుండా నేను కార్యం జరిగిందని ఎట్లా నమ్మను అంటే నీ కార్యం జరగదు అసలు. నీకు విశ్వాసం ఉండాలి. ప్రభు అన్నాడు ఆవు కింద అంత విశ్వాసం ఉంటే నీకు
నీ కార్యం జరుగుద్ది అన్నమాట. అట్లాగే విశ్వాసం ఉండాలి మనకి. దేవుడి స్తోత్రం. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాను. అనేక సూచక్రియలు ఆయన శిష్యుల ఎదుట చేశాడంట. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు, కానీ అది గ్రంథమందు రాయబడి ఉండలేదంట. ఆయన చేసిన సూచక్రియలు. దేవుడి స్తోత్రం. కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లును ఇవి వ్రాయబడెను. అంటే ఆయన నమ్మితే మీరు జీవాన్ని పొందుకుంటారంట. జీవాన్ని పొందుకుంటారు. మీరు నమ్మాలి. నమ్మితే నీకు అద్భుత కార్యాలు జరుగుతాయి. నువ్వు నమ్మాలి. నమ్ముతూ నీ వసుపు అయితే, నమ్ముతూ నీ వల్ల అయితే, నమ్మవారికి సమస్తం సాధ్యం అన్నాడు దేవుడు యేసయ్య. అలాగే నమ్మాలి. మనం నమ్మే బిడ్డలుగా ఉండాలన్నమాట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యనే నమ్మకుండా మనం యేసయ్యని, నేను యేసయ్యని ఆరాధిస్తున్నాను, నేను యేసయ్యని పూజిస్తాను, యేసయ్యని ప్రార్థన చేస్తాను, యేసయ్యని నేను వెంబడిస్తాను అంటే కుదరదు. నువ్వు నమ్మాలి కదా ముందు. నువ్వు నమ్మితే ఈ జీవితంలో ఇంకా కార్యాలు జరుగుతాయి మాట. నీవు నమ్మకపోతే కార్యాలే జరుగుతాయి. దేవుణ్ణి నువ్వు నమ్మావనుకో, నీకు నీ పక్షాన దేవుడు కార్యాలు చేస్తాడనమాట. ఈ కార్యం నాకు దేవుడు చేస్తాడు అని నమ్మాలి మాట. నాకు ఈ జ్వరం వచ్చింది, దేవుడు తగ్గిస్తాడు అని నమ్మాలి. నాకు ఈ సమస్య వచ్చింది, ఆ సమస్య నుంచి దేవుడు నాకు విడుదల ఇస్తాడు అని నమ్మాలి. నమ్మే జీవితం మనలో ఉండాలి. నమ్మితే నీకు సమస్య సాధ్యమే. అట్లా నమ్మితే అట్లా ఒక ఆవిడ అన్నాడు యేసు ప్రభు. ఒక సమాధి చేశారు ఒక ఆయన్ని. సమాధి చేస్తే ఆ సమాధి దగ్గరికి వెళ్దాము రాయిందంటే యేసు ఇప్పటికి 4 దినాలు అయిపోయింది. అతను ఆ సమాధిగా బోతితే అది కప్పుకూడదు అని చెబితేను అప్పుడు అన్నాడు యేసయ్య, మార్తా నువ్వు నమ్మితే సమస్తం నువ్వు కార్యం చూస్తావు అన్నాడు మాట. మనం నమ్మాలి. నమ్మితే దేవుడి కార్యం చూస్తావు. ఏదైనా నమ్మాలి. నమ్మే జీవితం ఉండాలి. నువ్వు నమ్మకం లేకుండా యేసయ్యని వెంబడిస్తే ఏం సుఖం లేదు. యేసయ్య నా కార్యాలు సఫలం చేస్తాడు, నా కార్యం చేస్తాడు, నన్ను అన్ని విషయాల్లో నాకు తోడుగా ఉంటాడు, నా కార్యం చేస్తాడని నమ్మాలి. నమ్మే జీవితం కలిగి నువ్వు ఉండాలి. అలాంటి జీవితం ఉంటే దేవుడు నీ పక్షాన కార్యం చేస్తాడు. ఏ కార్యమైనా జరుగుద్ది. అంతేగాని నమ్మకుండా మనం దేవుడు కార్యం చేయాలి, నేను నమ్ముతలేదు, కార్యం చేయితే నమ్ముతాను అంటే నువ్వు నమ్మాలి. ముందు దేవుడు చేశాడని నమ్మాలి. నమ్మితే నీకు కార్యం జరుగుద్ది. అంతేగాని నేను దేవుడు కార్యం చేస్తేనే వస్తాను చర్చికి, దేవుడు కార్యం చేయాలి అని నువ్వు కూర్చుంటే ఎట్లా అక్కడ జరగదు. నువ్వు నమ్మితే నమ్మవారికి సమస్తం సాధ్యం అన్నాడు దేవుడు. అట్లా నమ్మి దేవుడి కార్యాలు మనం అనుభవిస్తాము. దేవుడి వాక్యం దీవించుగాక. తల్ల వంచన ప్రార్థన చేసుకుందాం. దేవా స్తోత్రము నాయన, పరిశుద్ధుడా, మిమ్మల్ని నమ్మాలని నన్ను మీరు మాట్లాడి మా దేవాన్ని స్తోత్రము నాయన అన్నాడు తండ్రి. శిష్యులు తండ్రి నాయన తోమాకాడ మిమ్మల్ని నమ్మకుండా తండ్రి గాయాల్లో వేలు పెట్టి చూసి నాయన నమ్మాడు తండ్రి. నాయన చూసి చూసి నమ్ముడు వారి కంటే చూడక నమ్మవారి ధనిలన్నీ మీరు చెప్పారు తండ్రి. అలాగే మేము నమ్మి కార్యాలు మాకు చేస్తారని నమ్మే జీవితం మాకు అనుగ్రహించి నాయన నమ్మకంగా మిమ్మల్ని వెంబడించే జీవితాలు మాకు అనుగ్రహించి కాపాడు సహాయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించాడు ఉన్న పరమ తండ్రి ఆమేన్. కార్యం చేస్తాం మా దేవుని స్తోత్రం చెల్లించు పరమ తండ్రి ఆమేన్.
ఆమేన్.